ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పోయిన వారం చెప్పిన వాక్యాన్ని మళ్ళీ ఈ వారం కూడా చెప్పుకుందాం. ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రాచీన స్వభావం గురించి పోయిన వారం వచ్చిన వాళ్ళకి తెలుసు మనం ఏం మాట్లాడుకున్నామో. ఈ ఒక్కసారి అది పెద్ద వాక్యము, అందుకని రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాచీన పురుషుడు. లాస్ట్ టైం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే, ప్రతి వ్యక్తి జీవితంలోనూ 2 ద్రాక్షారసాలు ఉండాలి. పాత ద్రాక్షరసం ఉండాలి, కొత్త ద్రాక్షరసం ఉండాలి. పాత ద్రాక్షరసం మర్చిపోవాలి, అందరూ కొత్త ద్రాక్షరసాన్ని చూడాలి. పాతది మరుగున పడాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత ద్రాక్షరసం పాత నిబంధనకి, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త నిబంధనకి గుర్తుగా భావించాం. సో పాత నిబంధన గ్రంథం మరి మరుగున పడిపోతే దానిలో ఉన్న రూల్స్ నియమాలన్నీ మరుగున పడతాయంటే కాదు. అవి యేసయ్య నెరవేర్చడం కోసం వచ్చాడు. దాన్ని కాల్చేయలేదు, ఆయన తీసేయలేదు, ఆయన నెరవేర్చాడు. కానీ కాస్త మాడిఫై చేసి నెరవేర్చాడు. ఎలాగో మాడిఫై చేశాడు అనేది మనము లాస్ట్ టైం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ లైఫ్ స్టైల్ మారటం ఎలా ఉండాలో అని మేము పీపీటీ కూడా వేసి చూపించాం కదా, తెర మీద కూడా చూపించాం. మన వ్యక్తిత్వ లక్షణాలు, అలవాట్లు, పద్ధతులు మనం మార్చుకున్నామా లేదా అనేది. ఆ వాక్యం ఇంకా కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఇంకొక వేరే డైమెన్షన్లో అదే సబ్జెక్ట్ని చూద్దాం. అదే సబ్జెక్ట్ని వేరే డైమెన్షన్లో చూద్దాం. చదవబడిన వాక్య భాగం చూద్దాం. లేవీకాండము 23వ అధ్యాయము 1 నుంచి సహోదరుడు చదివి వినిపించాడు. ఆ మాట మీకు ఒకసారి గుర్తు చేస్తాను. 7వ వచనం చూద్దాం. అలాగే 5, 6 చదవమ్మా. 5, 6 కూడా. చాలమ్మా. పొంగని రొట్టెలకు పండుగ చేసుకుందాం ఈరోజు మనం. రొట్టెలు పొంగుతాయా లేదా? రొట్టెలు పొంగుతాయా? ఎందుకు పొంగుతాయి? మన ఇళ్లలో రొట్టెలు చేసుకుంటాం. రొట్టెలు అంటే దోశపిండి కావాలని పొంగ చేస్తాం మనం. ఎందుకు? పులియటం కోసం. పులిటితే ఏంటి లాభం? ఇదంతా ఎందుకంటే రుచిగా ఉంటుంది. రుచిగా ఉండేది మంచిది కాదు శరీరానికి. గ్యాస్ మంచిదా? ఈ బ్యాక్టీరియా మంచిదా? మీకు తెలియదేమో, అసలు పూర్వకాలం మనుషులు వండుకునేవాళ్ళు కాదు, పచ్చిదే తినేవాళ్ళు. వాళ్ళే బలగుండరు, 1000 సంవత్సరాలు బతికారు వాళ్ళు. మనం వండుకొని తినటం వల్ల 100కి తగ్గిపోయాం. ఇలా బ్యాక్టీరియా పెంచుకోవటం వల్ల 70కే తగ్గిపోయాం. ఇంకెక్కువైతే 30-40 పిల్లలు పోతున్నాం. ఆరోగ్యకరమైన ఆహారం ఏంటంటే పచ్చి కాయలు తినాలి, పచ్చి కాయగూరలు తినాలి. ఎప్పుడైనా తిన్నారా మీరు పచ్చి కాయగూరలు? మేము తిన్నాం చిన్నప్పుడు. మా అమ్మాయి మాకు చిన్నప్పుడు పచ్చికాయ కూరలో పెట్టేది. తినమని అంటే వండేదిలే, కానీ ముందే పచ్చి తినిపించేది కావాలని. బెండకాయలు, దొండకాయలు మేము పచ్చి తిన్నాం. ఇప్పటికీ తింటాం, దొరకట్లేదు నాకు. మా మిస్సెస్ దాచిపెట్టేస్తుంది. కానీ పచ్చికాయలో ఉన్న శ్రేష్టత, పచ్చికాయలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా వండితే ఉండవు, పోతాయి. కాబట్టి పచ్చిదే తినాలని ధర్మశాస్త్రం కూడా చెబుతుంది, బైబిల్ కూడా చెబుతుంది. పులియని ద్రాక్ష పండ్లు, పులియని పిండి పులిస్తే దాని విలువలు చెడిపోతాయి, పులవకుండానే తినాలి. నేను ఈ చర్చి మన సంఘం స్టార్ట్ చేసే ముందు నాకు బల్ల ఇవ్వటం కొత్త కదా. నేను ఒక పాస్టర్ గారిని తిప్పించుకొని ఆయన చేత బల్ల ఇప్పించుకున్నాను. 1 సంవత్సరం పాటు ఆయన ఒక బల్ల ఇచ్చాడు. అప్పుడు ఆయన అడిగాను, ఆయన చెప్పేవాడు, గోధుమ పిండి ముందు రోజు కాదు, ఆ రోజు మార్నింగ్ లేచి ఉప్పు కూడా వేయకుండా నీళ్ళల్లో కలిపి మెత్తని పిండిగా చేసి చపాతీ చేసి వండుకోండి, అది పులియని పిండి అన్నాడు. అది పులియని పిండి, అది పొలవలేదు. రాత్రి మనం దాచిపెడితే పులిసేది, రాత్రి దాచిపెట్టలేదు. అది పొలవని పిండి, అదే తినాలి మనం మన బల్లలో. కానీ కాలం ఎక్కువైపోయి, ఫ్యాషన్లు ఎక్కువైపోయి మనం ఈ రొట్టె బొక్కలు తింటున్నాం. యాక్చువల్గా అయితే పులియని పిండే తినాలి. కొన్ని సంఘాలు ఇంకా అవే చేస్తున్నాయి. కొన్ని అంటే బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళు
పెంతుకోస్తు వాళ్ళు కాదు, ఇంకో సంఘం వాళ్ళు ఉన్నారు, పెంతుకోస్తు వాళ్ళు అంతే. వాళ్ళు అదే రోజు అది కూడా పాస్టర్ గారు చేయాలి, పాస్టర్ గారు కూడా చేయకూడదు, పాస్టర్ గారే చేయాలి. ఆయన చేసి ఆ పులవని పిండితో చపాతీ చేసి, అది చపాతీ చేసి అక్కడ పెడతారు, ప్రార్థన చేసి అప్పుడు విరుస్తారు దాన్ని. అంటే ఒకే బ్రెడ్ విరిచి తీసుకోవటం అని అది చూపిస్తారు అనమాట. సో అది పులవని పిండి పదార్థము. ఈరోజు చదవబడిన వాక్యం కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పులవని పిండితో పండగ చేయండి, పులవని పిండితో, పులిసిన పిండితో కాదు. సో 2 పిండ్లు ఉన్నాయి, ఒకటి పులిసిన పిండి, ఒకటి పులవని పిండి. 2 ద్రాక్షారసాలు ఉన్నాయి, ఒకటి పాతది, ఒకటి కొత్తది. 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. కొత్త నిబంధన వచ్చిందంటే పాత నిబంధన ఉండకూడదు. కొత్త ద్రాక్షారసం వస్తే పాత ద్రాక్షారసం ఉండకూడదు. పులియని పిండి పులియని పిండి వస్తే పులిసిన పిండి పడేయాలి. మీరు చూడండి, ఒకవేళ మీరు ఎక్కువ పులిస్తే పడేస్తారు, మీరు తినలేరు దాన్ని. ఎక్కువ పులవకూడదు, ఒకరోజు పులవాలి, మహా అయితే 2వ రోజు. 3వ రోజు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా కూడా మంచిది కాదు, దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడే కాదు, సైన్స్ ఒప్పుకోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పులవని పిండి వేరు, పులిసిన పిండి వేరు. ఈరోజు మనము ఆ పాత ద్రాక్షరసం, కొత్త ద్రాక్షరసం, పాత నిబంధన, క్రొత్త నిబంధన, అలాగే పాత పిండి, కొత్త పిండి. పాత పిండి అంటే పులిసిన పిండి, కొత్తది అంటే పులవని పిండి. ఇప్పుడు దేవుడు ఏమన్నంటే, పులవని పిండితో మీరు పండగ చేసుకోండి, అంటే పులిసిన పిండితో మీరు చేసుకోకూడదు. ఎందుకు అని? ఎందుకంటే ఇప్పుడు సహోదరి చెప్పిన ఒకసారి మనం రివర్స్ చేసుకుంటే, అందులో బ్యాక్టీరియా ఉంటుంది, అందులో అనారోగ్యం ఉంటుంది, అందులో గ్యాస్ ఉంటుంది, అందులో ప్రాబ్లం ఉంటుంది. అది ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉండకూడదు. అన్ని తెలిసి ఎందుకు తినాలి దాన్ని? రుచి కోసం, కేవలము రుచి కోసమే. దేవుడు అంటున్నాడు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి అవి అవాయిడ్ చేయండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని అవాయిడ్ చేసి ప్రాబ్లం లేనిది తినండి. మనం కూరల్లో నూనె వేస్తాం కదా, నూనె వేస్తే కూరకు రుచి వచ్చింది కదా. నూనె వేయకుండా తినండి ఒకసారి, తినలేరు. కానీ ఈ మధ్య కాదు, 10 years బ్యాక్ ఒక మిషన్, ఒక పాత్ర వచ్చింది. అది కంటైనర్లో మనం ఆయిల్ లేకుండా వండుకోవచ్చు, రుచిగా ఉంటాయి. ఆయిల్ లేకుండా వండుకోవచ్చు, రుచిగా ఉంటాయి. మనం ఆయిల్లో పదార్థం వేసి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో డ్రై అయిపోయి పదార్థాలు, అంటే విటమిన్స్ గాల్లోకి వెళ్ళిపోతుంటాయి. ఏమి తినాలనుకుంటున్నావో నువ్వు చప్పటి ఆహారం తింటున్నావు, బలమైన ఆహారం తినట్లేదు. బలమైన ఆహారం వెళ్ళిపోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది. ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఆవిరైపోతున్నాయి, కాల్చి వేయబడుతున్నాయి. మీరు చూడండి, బియ్యం కూడా తెల్లటి బియ్యం తింటాం మనం, తప్పది. తెల్లటి బియ్యం తినగనేకూడదు. అది డ్రై చేసి దాని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసి అది వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అదే పొట్టు తినాలి మనం బియ్యం కూడా కడుగుతాం 2 సార్లు 3 సార్లు, శుభ్రం ఎక్కువ మనకి. అది కూడా మంచిది కాదు. కడగొద్దు బియ్యాన్ని, ఒక్కసారి అది దుమ్ము పోయేలాగా కడుక్కోండి అంతే. 2వ సారి వండేయండి. తర్వాత గంజి పారబోస్తాం, పడబోయొద్దు, అది తినండి, మంచిది. గంజి అంటే జ్యూస్ కదా, బియ్యపు జ్యూస్ కదా. నువ్వు జ్యూస్ బయట పడేసి ఒట్టి పొట్టు తింటే ఏంటి లాభం నీకు? రసం తినకుండా ఊరికి పొట్టు తింటున్నావు, అలా తినొద్దు. కాబట్టి ఎలా తినాలో బైబిల్లో మనకు క్లియర్గా ఉన్నప్పుడు అలా తినమని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. అంటే పులియని పిండి, పులిసిన పిండి. పులియని పిండితోనే మనము దేవునికి పండగ చేయాలి, పులిసిన పిండితో మనం దేవునికి పండగ చేయకూడదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెబుతున్నాడు దేవుడు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. ఇది మీకు తెలియదు. మా కాలంలో, మా పితరుల కాలంలో బట్టలు చిరిగిపోతే పడేయము, ఇంకో గొట్టేసి మాసికేసుకుంటాం దానికి. అంటే ఈ రోజుల కుర్రాళ్ళు కొద్దిగా చింపుకొని వేసుకుంటారు వాళ్ళు కావాలని. మేము చిరిగితే మాసికేసుకునేవాళ్ళం. ఎలా వేసుకునేవాళ్ళం అంటే ఒక మంచి గొట్ట తెచ్చుకొని దాన్ని కుట్టేవాళ్ళం. ఇప్పటికి కూడా ఈ సినిమాల్లో, ఫిల్మ్లో చూపిస్తారు, వీడు పాతోడు, వీడు పేదోడు అని చెప్పడానికి మాసి గొడ్డలేస్తారు వాడికి. అంటే అర్థం ఏంటంటే, అది ఎలా సరే ఒక రంగు బట్ట ఇంకో రంగు వేస్తారు. మేము అట్లా కాదు, అదే రంగు
వెతికి వెతికి తెచ్చుకొని దాన్ని కుట్టుకునేవాళ్ళం. తద్వారా ఏమైందంటే వీడికి అంటే మాసిక లేదు అన్నట్టుగా కనపడాలని చెప్పి అనుకునేవాళ్ళం, కానీ మాసిక ఉంటుంది. ఒకసారి గమనించండి, మనం వేసుకున్న బట్ట చిరిగిపోయిందంటే ఒక 2 years 3 years వాడి ఉంటాం. మనం వేసే మాసిక బట్ట, కొత్త బట్ట ఇంత ముక్క, అది కొత్తదనుకోండి ఎలా ఉంటుంది? పాత గుడ్డకు కొత్త గుడ్డ తెచ్చి ఉతికితే కుడితే ఎలా ఉంటుందంటే, కొత్త గుడ్డ పాత బట్టలు లాగేసింది, ఆ దారాలు ముందుకు లాగుతాయి, తద్వారా పాత బట్ట ముందుకు త్వరగా చిరిగిపోయింది. చిరిగిపోయిందా లేదా మీరు ఊహించండి. తద్వారా పాత బట్టకి పాత బట్టే మాసిక వేయాలి, కొత్త బట్టకు కొత్త బట్టే మాసిక వేయాలి. అంతేగాని పాత బట్టకు కొత్త గుడ్డ చితికి మాసిక వేస్తే ఏమైందంటే రెండు పోతాయి. పాత బట్ట పాత నిబంధన, కొత్త బట్ట కొత్త నిబంధన. యేసయ్య చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. సో మనము పాత నిబంధనలో ఫేస్ చేయాలంటే కొత్త విధంగా ఆలోచన చేయాలి. పాత నిబంధన పాత తరంగా ఆలోచన చేయాలి. ఆ తేడా మనకి ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ దాని కింద చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 5:37 తిత్తులు రసం గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్ష రసము ఈ రోజుల్లో మనము సీసాల్లో బాటిల్స్లో దాచిపెడుతున్నాం. ఆ రోజుల్లో ఎట్లా దాచిపెట్టేవాళ్ళు? బాటిల్స్ లేనప్పుడు సంచి, ఆ సంచి ఎలా దేంతో చేసేవాళ్ళు? చర్మంతో చేసేవాళ్ళు, చర్మపు సంచి. మీరు ఎవరైనా ఇంగ్లీష్ ఫిల్మ్ చూసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు కౌబాయ్ ఫిల్మ్స్ తీస్తారు. ఈ కౌబాయ్ ఫిల్మ్స్లో వాళ్ళు బాటిల్స్ ఏం వాడరు, వాళ్ళు అందులో చర్మపు అంటే స్కిన్ లెదర్ బాటిల్స్ వాడతారు. వాళ్ళు లెదర్ బాటిల్స్ ఒంటె చర్మంతో ఒక పెద్ద స్కిన్ తిత్తులాగా తయారు చేసి నీళ్లు తీసుకెళ్తారు. ఎడారి ప్రాంతంలో నీళ్లు తాగాలంటే అవే తాగాలి. నీకు అక్కడ బాటిల్స్, ఒకవేళ ఎడారి బాటిల్స్ పట్టుకుంటే బాటిల్ సింక్ అయిపోయింది, ఆ ఎండకి నీ ప్లాస్టిక్ బాటిల్ సింక్ అయిపోయింది, గ్లాస్ అయితే పగిలిపోతాయి. కాబట్టి చర్మమే అక్కడ పనికొచ్చింది. ఆ ప్రాంతాల్లో చర్మం వాడాలంటే దాన్ని తిత్తి అంటారు. ఇది మన బైబిల్లో చాలా చోట్ల కనపడింది. మన పూర్వపు కాల ప్రజలందరూ కూడా తిత్తినే వాడారు. తిత్తిలో అంటే చర్మపు చేతితో చేసిన తిత్తిలో నువ్వు కొత్తగా చేసిన ద్రాక్షరసం పోస్తే ఎలా ఉంటుంది? కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసమే పొయ్యాలి, పాత తిత్తిలో పాత ద్రాక్షరసమే పొయ్యాలి. పాత ద్రాక్షరసాన్ని కొత్త తిత్తిలో పోస్తే ఏమైందంటే ద్రాక్షరసం పులిసిపోయి ఏమైందంటే ఈ కొత్త తిత్తి పాడైపోయింది, లాగేసింది, కొత్తదనము ఆ తిత్తి ఊరికే పిగిలిపోయింది. లేదా పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోసినా కూడా అలాగే పిగిలిపోయింది. అందుకే అంటున్నాడు ద్రాక్షరసము తిత్తులో పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. కాబట్టి కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తిలోనే పొయ్యాలి, పాత ద్రాక్షరసము పాత తిత్తిలోనే పొయ్యాలి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ యేసయ్య చెప్పింది. దేనికి ఇవన్నీ అంటే ద్రాక్షరసం, పెళ్లిలో చేసిన ద్రాక్షరసం, కొత్త ద్రాక్షరసం, పాత ద్రాక్షరసం. అది అలాగే నూతన నిబంధన, కొత్త నిబంధన. మరి పులిగిన పిండి, పులిసిన పిండి, కొత్త తిత్తి, పాత తిత్తి. ఇవన్నీ ఎందుకంటే మానవ జీవితంలో రెండు ఉండాలి. ప్రతి మానవ జీవితంలో రెండు ఉండాలి. ఆ రెండు ఏంటంటే పాత జీవితము, కొత్త జీవితము. పాత జీవితము, కొత్త జీవితము. పాత జీవితం కాల్చివేయాలి, కొత్త జీవితం షైన్ అవ్వాలి. మనం పోయిన వారం చెప్పుకున్నాం, పాత జీవితము వాళ్ళు మంత్ర విద్య నేర్చుకున్న వాళ్ళు ఆ పుస్తకాలు తగలబెట్టారు, గతాన్ని కాల్చివేశారు. నీ గతము కాలిపోయిందా లేదా? ఈరోజు యేసయ్య నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ గతము కాలిపోయిందా లేదా? గతము కాలకపోతే అది వర్తమానంతో వస్తూ ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి, గతము కాలకపోతే అది వర్తమానంతో కంటిన్యూ అయితే నీకు భవిష్యత్తు ఉండదు. అర్థం ఏంటంటే నువ్వు ఒకప్పుడు దొంగవి అనుకుందాం, నువ్వు దొంగతనం మానేసి చర్చకొచ్చి కూడా దొంగతనం చేస్తే నిన్ను పరలోకం దేవుడు తీర్చుకోడు. నువ్వు పాతకాలంలో ఒక దొంగవి, ఒక వ్యభిచారివి, ఒక జూదగాడివి, ఒక బూతులు మాట్లాడేవాడివి, ఒక పనికిమాలిన వాడివి, పనికిమాలిన క్యారెక్టర్ అనేది. చర్చకు వచ్చిన తర్వాత కొత్త జీవితం రావాలి. కొత్త జీవితం రాకుండా చర్చకు వచ్చిన తర్వాత కూడా పాతదే పాటిస్తూ ఉంటే నీకు భవిష్యత్తే ఉండదు. చేస్తే నేను పరలోకం తీసుకోడు.
కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, మనం క్రైస్తవులము, మన సంఘానికి వచ్చాము, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, మేము పాటలు పాడుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. నోనో, ఇవన్నీ లాభం లేదు ఆయనకి, అదంతా ఆచారం. ఆయన ఏమంటాడంటే నీ పాత జీవితం పోయిందా లేదా అడుగుతాడు. కొత్త జీవితంలోకి వచ్చావా లేదా అడుగుతారు. కొంతమంది బాప్టిజం తీసుకున్నా తీసుకోపోయినా ఒకలాగే ఉంటారు. నిన్ను దొంగతనం చేస్తారు, ఈరోజు బాప్టిజం తీసుకుంటారు, రేపు కూడా దొంగతనం చేస్తారు. ఇంకా బాప్టిజం ఎందుకు? వేస్ట్ కదా. కొంతమంది నిన్న బూతులు మాట్లాడారు, ఇవాళ బాప్టిజం తీసుకుంటారు, రేపు మళ్ళీ బూతులు మాట్లాడతారు. ఇంకా ఎందుకు జీవితం అవి? సో ఎప్పుడు కూడా పాతవి కొత్తవి తేడా ఉండకపోతే దేవుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. నీకు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు క్వశ్చన్ చేస్తాడు, ఏమైంది నీ క్యారెక్టర్, వాట్ హ్యాపెన్ టు యువర్ క్యారెక్టర్ అని దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడు. అది మనము గమనించుకోవాలి. దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, పాత తిత్తి కొత్త తిత్తి, పాత ద్రాక్షరసము కొత్త ద్రాక్షరసము, పాత నిబంధన కొత్త నిబంధన, పాత జీవితము కొత్త జీవితము, పాత పులియని పిండి పాత పులిసిన పిండి. ఈ జీవితంలో ఈ మార్పు లేకపోతే నీ జీవితం మారినట్లే లెక్క. ఒక మాట చెప్పుకుందాం, భూమి మీద ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా? భూమి మీద ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా? లేడు. ఇప్పుడు వాడు ఏమవ్వాలి? నీతిమంతుడు కావాలి, లేకపోతే పరలోకం దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీతిమంతుడు కానివాడు నీతిమంతుడు అవ్వాలంటే మధ్య ఏం జరగాలి? బ్యాప్టిజం తీసుకోవాలి, చర్చికి రావాలి, సంఘానికి రావాలి, ఒప్పుకోవాలి, నేను తప్పులు చేశాను క్షమించమని అడగాలి. అడిగిన తర్వాత సంఘానికి చర్చికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. మళ్ళీ అడిగిన తర్వాత మళ్ళీ పాత జీవితం జీవిస్తే, నిన్న అబద్ధమాడి ఈరోజు బాప్టిజం తీసుకుని రేపు మళ్ళీ అబద్ధమాడితే ఎందుకు నువ్వు బాప్టిజం తీసుకున్నావు? నువ్వు నీతిమంతుడు కావని దేవుడికి తెలుసు. అందుకే నీకు చర్చికి తీసుకొచ్చాడు, పాటలు పాడించాడు, ప్రార్థన చేయించాడు. వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి ఎంత చేసిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ పాత జీవితం జీవిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే ప్రతి మనిషి జీవితంలో 2 ద్రాక్షరసాలు ఉండాలి, పాత ద్రాక్షరసము కొత్త ద్రాక్షరసము, పాత తిత్తి కొత్త తిత్తి, పులియని పిండి పులిసిన పిండి, పాత నిబంధన కొత్త నిబంధన ఉండాలి. 2 లేకపోతే ఆ తేడా నువ్వు చూపించకపోతే వేస్ట్ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. అక్కడ ఉన్న ఎడల అనే పదం వాడబడింది. ఉన్న ఎడల అంటే అర్థం ఏంటి? ఉన్న ఎడల, ఉంటేనే, కండిషన్. ఎవడైనాను క్రీస్తునందు ఉంటేనే వాడు నూతన సృష్టి, లేకపోతే లేదు. క్రీస్తునందు ఉంటేనే అర్థం ఏంటంటే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటేనే, లేదా నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తేనే, నువ్వు ఎలా ఉంటేనే నీకు అలా ఇస్తాను దేవుడు. దేవుడు కండిషన్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. నువ్వు నీ జీవితం మార్చుకుంటేనే పరలోకము, లేకపోతే లేదు. మనం ఎప్పుడు పక్కింటి వాళ్ళు తిట్టి, ఎదురింటి వాళ్ళు తిట్టి, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిగా, అందరితో వ్యతిరేకం పెట్టుకుని అందరితో గొడవలు పెట్టుకుంటే నీకు పరలోకం ఎలా వస్తుంది? నీ జీవితం ఎక్కడుంది? నీ మార్పు ఎక్కడుంది? పరలోకంలో మార్పు అంటే ఏమిటి? మన సహోదరుడు మనం ప్రేమించాలి కదా. నువ్వు సహోదరుడు ప్రేమించకుండా చర్చకు వచ్చి పాటలు పాడితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒకచోట ఏం చెప్పాడు యేసయ్య బైబిల్ గ్రంథంలో, నువ్వు నైవేద్యం అర్పించడానికి చర్చికి వెళ్ళేటప్పుడు మార్గంలో నీ సహోదరుని పట్ల నీకు ద్వేషం ఉందని గుర్తొస్తే ఆ నైవేద్యం అక్కడ పెట్టి నువ్వు ముందు వెళ్ళి వాడితో సమాధాన పడి వచ్చి అప్పుడు బల్ల నైవేద్యం అర్పించాలి. నువ్వు ఇప్పుడు బల్ల కోసం వస్తావు కదా, వచ్చేటప్పుడు నీకు గుర్తొస్తే నువ్వు బల్ల తీసుకోవద్దు, ముందు వెళ్ళి వాడికి సారీ చెప్పి అప్పుడు వచ్చి బల్ల తీసుకో. అంత స్ట్రిక్ట్గా బైబిల్ చెబుతుంటే మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? బలహీన క్షణాలు. మనం అనుకుంటాం ఏం పర్లేదు, యేసయ్య చాలా మంచివాడు. యేసయ్య చాలా మంచివాడా? ఎవరైనా యేసయ్య గురించి చెప్తే మంచివాడు అనరు. యేసయ్య మంచివాడంటే స్ట్రిక్ట్ లేనివాడా? స్ట్రిక్ట్నెస్ ఉంటేనే మంచోడు, స్ట్రిక్ట్ లేకపోతే మంచోడు కాదు. మంచోడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం చేసినా ఒప్పుకుంటావా? అది మంచితనమా? కాదు. నువ్వు ఏం చేసినా ఒప్పుకోవడం మంచితనం కాదు. నీ కొడుకు దొంగతనం చేస్తే ఒప్పుకుంటావు? నువ్వు కొడతావు కదా. మరి నువ్వు దొంగతనం చేస్తే దేవుడు కొట్టడా? కాబట్టి నువ్వు, దేవుడు మంచోడే. ఎప్పుడు మంచోడు? నువ్వు మంచిగా ఉంటే. నువ్వు చెడ్డగా ఉంటే దేవుడు చెడ్డోడే. నిన్ను కంట్రోల్ చేయడానికి మహాడిసిప్లైన్ యేసయ్యకి, మహాడిసిప్లైన్. నిన్న మా పాస్టర్స్ మీటింగ్లో ఒక పాస్టర్ గారు చెబుతున్నారు, సమరయ స్త్రీతో మాట్లాడటానికి యేసయ్య ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేశాడో తెలుసా అని అడిగాడు.
నేను ఆలోచన చేసి అవును కదా, ఎన్ని కిలోమీటర్ ఆయన ఉంది గలలే ప్రాంతంలో, వచ్చింది సమరయ ప్రాంతానికి. అది మధ్య దాదాపు 60 కిలోమీటర్ల దూరం అంట, కనీసం 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎన్ని గంటలకు వచ్చింది వాటర్కి? మధ్యాహ్నం వేళ వచ్చింది, 1 గంటకు ఇప్పుడు నీళ్ళ కోసం వచ్చింది. 1 గంటకు వచ్చి నీళ్ళు ఎంతసేపు తీసుకుంటుంది? ఒక పావు గంట నీళ్ళలో దిగి ఒక కుండ నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోవటం. అంటే పావు గంట మాత్రమే ఆమె అక్కడ ఉంటుంది. ఆమెతో మాట్లాడాలంటే ఆ పావు గంటే మాట్లాడాలి. అప్పుడు ఈయన ఎంత ప్రయాణం చేశాడు? 60 కిలోమీటర్లు ప్రయాణించి ఒకడే నడిచి వచ్చాడు. 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎప్పుడు లేచి ఉంటాడు? మార్నింగ్ లేచి అన్నీ వదిలేసి పరిగెట్టుకుంటా ఆ అమ్మాయితో మాట్లాడటం కోసం 1 గంటకల్లా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆమె కన్నా ముందే వచ్చి కూర్చున్నాడు. అది డిసిప్లిన్ అంటే. యేసయ్య వస్తాడని తెలిస్తే మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నామంటే, ముందు లేచి, ముందు పరిగెట్టి, ముందు వచ్చి నిలబడి ఆమె కన్నా ముందు వచ్చి ఆమెతో మాట్లాడాడు. అమ్మ నాకు నీళ్ళు కావాలమ్మా అన్నాడు. ఆయన ముందు మార్చడం పెద్ద కష్టమా యేసయ్యకి? కానీ ఆమె మనిషి, ఆమె తప్పు చేస్తుంది కాబట్టి తప్పును దిద్దాలంటే ఈయన ముందుగా వచ్చాడు. దాదాపు 30-40 కిలోమీటర్లు నడిచి ప్రయాణం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టైంకి ఆమె దగ్గర నిలబడ్డాడంటే ఎంత గొప్ప త్యాగం యేసయ్య చేశాడు. మనం ఏం చేస్తున్నాం యేసయ్యతో పోల్చుకుంటే ఏమైనా చేస్తున్నాం మనం? ఒకవేళ ఇప్పుడు యేసయ్య కనిపించి పాస్టర్లందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఏమనంటే నీతిమంతులు మాత్రమే చర్చిలోకి రావాలి అని ఆర్డర్ పెట్టాడు అనుకోండి, ఎవరు ఉండరు చర్చిలో, పాస్టర్లే ఉండరు. కాబట్టి దేవుడు నీతిమంతులు మాత్రం రావాలని చెప్పలా, వచ్చిన తర్వాత నీతిమంతులు మారబోదు మాత్రం తోలు తీస్తున్నాడు. రాకపోయినా పర్లేదు, వచ్చిన తర్వాత నీతిమంతులుగా మారకపోతే మాత్రం వదిలిపెట్టాడు, మారిన దాకా చంపుతాడు. ఆ సహోదరి సమరయ స్త్రీతో మాట్లాడాడు, గంటసేపే మాట్లాడాడు మహా అయితే. ఆ గంటలో ఇంటికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. ఆ ఊరు మొత్తం 3 రోజులు ఉండి ఆ ఊరు మొత్తం మార్చేశాడు. కాబట్టి ప్రభు ఎంత ఖచ్చితంగా ఉంటాడంటే, ఎంత పక్షపాతం లేకుండా ఉంటాడంటే, ఆయన నీతిమంతులు మాత్రమే పిలవటానికి రాలేదు, అవినీతిమంతులు కూడా పిలుస్తున్నాడు. ఆరోగ్యవంతులకే డాక్టర్ కాదు ఆయన, అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా పిలుస్తున్నాడు. కానీ వచ్చిన తర్వాత మాత్రము మారకపోతే వదిలిపెట్టాడు. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, దేవుడు గొప్ప వాళ్ళని పిలవడు, పిలిచిన వాళ్ళను గొప్పవాళ్ళగా చేసుకుంటాడు. పేతురు గొప్పోడా? చేపలు పట్టేవాడు. పేతురు గొప్పడా? చేపలు పట్టేవాడు. చదువుకున్నాడా? ఏం చదువులేదు. ఈరోజు పేతురు సంఘాలకు ప్రతినిధి. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నా ఆ సంఘాల్లో పేతురు పేరు చెప్పుకుంటాను. గొప్పవాడుగా మారాడుగా లేదా? ఒక సామాన్యమైన చేపలు పట్టేవాడిని యేసయ్య పిలుచుకొచ్చి ప్రపంచానికి ఒక నాయకుడిగా పరిచయం చేశాడు. మోషే గొప్పోడా? నెత్తోడు, నా చేత కాదు నేను పోనన్నాడు. వాణ్ణి పట్టుకొచ్చి లీడర్గా చేశాడు దేవుడు. దావీదు గొప్పడా? గొర్రెలు కాసుకునేవాడు. 8వ కొడుకు వాళ్ళ నాన్నకి, వాళ్ళు ఇతను పట్టించుకునేవాడు కాదు. నాకు ఒక కొడుకున్న సంగతి తండ్రికి తెలియదు. ఈ సమయంలో అడిగితే నీ చిన్నవాడు అన్నాడు, ఏమైనా అప్పుడు ఉన్నాడు ఒకటి చిన్నవాడు అని చెప్పి అప్పుడు లాక్కొచ్చాడు. పేరెంట్స్ కూడా వదిలేసిన కొడుకు ఆయన. అప్పుడు మహారాజు దావీదు. సో దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. నువ్వు ఎంత సామాన్య స్థితిలో ఉన్నా కూడా నిన్ను హైలైట్ చేసే స్థితి దేవుడికి చేయగలడు. ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, ఈరోజు బైబిల్లో ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆమె పేరు మన బైబిల్లో లేదు, వేరే చోట ఉంది. కాబట్టి ఎంత తక్కువ స్థితిలో వచ్చినా, ఎంత పేద స్థితిలోంచి వచ్చినా రావటం మాత్రమే ముఖ్యము. వచ్చిన తర్వాత దేవుడు నేను హైలైట్ చేస్తాడు. దానికి ఒప్పుకోవాలి, నేను హైలైట్ అవ్వాలి. ప్రభువా నన్ను ప్రమోట్ చేయి, నన్ను పెద్దది చేయి, నన్ను గొప్పవాడిని చేయి, నేను గొప్పవాడిని అవ్వాలి. నువ్వు అడుగు, దేవుడు నేను గొప్పగా చేస్తాడు. నాకు వద్దు ప్రభువా ఇలా చాలంటే కూడా దేవుడు ఒప్పుకోడు, ఇలా చాలంటే ఒప్పుకోడు దేవుడు. యేసయ్య ఇలా చాలా అనలేదు. ఎవరు కూడా భేద స్థితిలో ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. ఎవరు కూడా పాప క్షమాపణ పొందకుండా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వెతికి పట్టుకుంటాడు. ఆయన అన్నాడు కదా, జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నశించిపోతున్న వాళ్ళను వెతికి రక్షించడమే అందుకే నేను వచ్చాను. జక్కయ్య వెతికాడా? యేసయ్య వెతికాడు? అక్కడ ఒకసారి చూడండి, జక్కయ్య వెతికాడా? యేసయ్య వెతికాడా? లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 19:1.
ఎస్, జక్కయ్య ఏమనుకున్నాడు? యేసు ఎవరో చూడాలి అనుకున్నాడు. సో జక్కయ్య వెతుకుతున్నాడు. యేసు ఎవరో చూడాలంటే జక్కయ్య వెతుకుతున్నాడు. కానీ యేసయ్య ఆల్రెడీ ఎతకడం మొదలుపెట్టాడు. ఫస్ట్ వచ్చిన ఏముందండి? ఆయన సంచరించుచు ఎరికో పట్టణం ప్రవేశించి దాన్ని గుండా పోవచ్చుండెను అంటే అర్థమేంటి? సంచరించుచు అంటే అర్థమేంటి? వెతుకుతున్నాడు జక్కయ్య ఎక్కడున్నాడని. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి ఆ ఊళ్ళోకి వచ్చి ఆయన వెతుకుతున్నాడు, జక్కయ్య ఎక్కడ జక్కయ్య అని చెప్పేసి. దాని గుండా పోవచ్చు అంటే వెతుకుతున్నాడు. ప్రతి రోడ్లో ప్రతి మార్గంలో ఎక్కడ జక్కయ్య వెతుకుతున్నాడు. యేసయ్య జక్కయ్య అనుకోకముందే యేసయ్య అనుకున్నాడు. ఇద్దరు కలిశారు అంతే. సో నువ్వు అనుకోకపోయినా యేసయ్య నీ కోసం వచ్చాడు. నువ్వు వద్దన్నా కూడా యేసయ్య నేను పరలోకం తీసుకెళ్తాడు. కానీ తీసుకెళ్లే ముందు మాత్రం నేను బాగా వాష్ చేస్తాడు, క్లీన్ చేస్తాడు. ఈ వాష్ చేసేటప్పుడు ప్రభా నా వద్దు, నాకు మురికి చాలంటే వద్దు, యేసయ్య ఒప్పుకోడు. నాకు ఈ మురికి చాలే అంటారు. పాత సామెత ఒకటి ఉంది కదా, పంటికి పాసి బలం, ఒంటికి మురికి బలం అంట. అవునా? పంటికి పాసి బలం, ఒంటికి మురికి బలం. పిల్లలు ఒప్పుకోరు స్నానం చేస్తుంటే. కానీ తల్లి ఏం చేస్తుంది? వాడు వేసినా కూడా ఆ నీళ్ళలో ముంచేసి వాడికి సబ్బు పెట్టి రుద్ది వాడు బ్యా చేస్తుంటాడు. ఎందుకు? తన బిడ్డ ఫ్రెష్గా, నీట్గా, స్వచ్ఛంగా ఉండాలని తల్లి కోరిక. నీకే ఎంత కోరిక ఉంటే యేసయ్యకి ఇంకెంత కోరిక ఉండాలి. నిన్ను ఉతుకుతాడు యేసయ్య, సరిఫేసి ఉతుకుతాడు, నీళ్ళలో ముంచుతాడు, లేపుతాడు, కడుగుతాడు, తిడతాడు, కొడతాడు. నువ్వు ఏం చేసావో అన్నీ ఆయన చేస్తాడు. అప్పుడే నువ్వు స్వచ్ఛంగా ఒక మంచి ముత్యం పైకి కనిపిస్తావు. దేవుడి సేవలో వాడుకుంటాడు. అంతే తప్ప నువ్వు వచ్చే అమ్మయ్యా వచ్చేవాలే అని సంతోషపడ్డావు. వచ్చేటప్పుడు కాళ్ళు కొడుకురా అంటాడు. మోసేనేమన్నాడు? కాళ్ళు గడికి రా అన్నాడా లేదా? చెప్పులు ఇప్పిరా అన్నాడు అంతే. అది పవిత్ర స్థలం, చెప్పులు ఇప్పిరా అంటే అర్థం ఏంటి? హృదయం కడుక్కునిరా. యేసయ్య సన్నిధికి వచ్చేటప్పుడు హృదయం కడుక్కొని రావాలి. ఇంకొక మాట చూద్దాము. కీర్తన గ్రంథము 51:10. కీర్తన గ్రంథము 51:10. ఈ ప్రార్థన మనము చేయాలి. ఎవరైనా చేస్తున్నారా? దేవా నా హృదయము కడుగుము. ఎవరైనా చేశారా? కీర్తన గ్రంథము 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నా అంతరంగాన్ని శుద్ధ హృదయం కలుగు చేయము. ఎవరైనా ఈ ప్రార్థన చేశారా? ఇది చేయాలి. ఇది ఎవరు చేశారు ప్రార్థన? దావీదు గారు. ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన? బత్షేబాతో పాపం చేసిన తర్వాత నాబాలు ప్రవక్త తిడితే అప్పుడు పోయి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. సో 3 ఇక్కడ: 1 పాపము, 2 తిట్టుకోవటము, 3వది పశ్చాత్తాపము. 1 మీరు పాపం చేశారు, అయిపోయింది దావీదులాగా. 2 నాబాలు తిట్టాడు, నేను కూడా తిడుతున్నా, అయిపోయింది. 3వది ఏంటి? మీ దగ్గరే ఉండిపోయింది. 1 దావీదు పాపం చేశాడు, జరిగింది. 2 నాబాలు ప్రవక్త తిట్టాడు, నేను మీకు చెబుతున్నా, చెబుతున్నా. 3 మీరేం చేయాలి? ఇప్పుడు మీ దగ్గర మిగిలిపోయింది. మీరేమని ప్రార్థన చేయాలి? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఒక చిన్న ఇన్సిడెంట్, యేసయ్య చెప్పిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఒక వ్యక్తి బాప్టిజం తీసుకుని, నేను నీతిమంతుడిని ప్రభు అని చెప్పి బాప్టిజం తీసుకున్న తర్వాత, హృదయం కడుక్కున్న తర్వాత, వాడు శుద్ధంగా లేకపోతే అంతకుముందు ఉన్న దెయ్యం మళ్ళా వచ్చిద్దట. ఎట్లా వచ్చింది? మరి 7 దెయ్యాలు పట్టుకొచ్చిద్దట. అవి కూడా చెడ్డవాట. మరి 7 దెయ్యాలు అంటే అర్థం ఏంటంటే, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, ప్రభో తప్పు అయిపోతే ఒప్పుకున్నావు, కానీ చర్చికి రావట్లా, నీతి పాటించట్లా, ప్రార్థన చేయట్లా, వాక్యం చదవట్లేదు, చర్చికి రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, బాప్టిజం తీసుకున్నావు. దాని అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ దేవుడి మాట వింటానే నువ్వు ఒప్పుకున్నావు, కానీ నీ హృదయం కడుక్కున్నావు, కానీ నువ్వు మళ్ళా ఏమీ లేవు కాబట్టి, అంటే ప్రార్థన లేదు, దయ్యం అంటే మనం గమనించండి, ఒక దయ్యము ఎక్కడికి వచ్చిందంటే అశుద్ధంగా ఉన్న హృదయాల్లోకి వచ్చిద్ది. దయ్యము ప్రార్థన చేసేవాడి దగ్గరకు వచ్చిద్దా? ఎప్పుడూ ప్రార్థన చేసేవాడి దగ్గర దయ్యాలు రావు. మరి ఎప్పుడు అసలు ప్రార్థన చేయకపోతే కూడా దయ్యాలు రావు. ఎందుకని? ఈడేటు మనవాడే కదా అనుకుంటుంది.
కదా. ఎప్పుడు ప్రార్థన చేసినా దయ్యాలు రావు, ఎప్పుడు ప్రార్థన చేయకపోయినా దయ్యాలు రావు. వీడు మనవాడే అనుకుంటాడు. కానీ ఎవరి వెంట సైతాను పడిద్దంటే, ఒకరోజు ప్రార్థన చేసి 2 రోజులు మానేస్తారే, వాళ్ళ వెంట పడతాడు సైతానుడు. నువ్వు నిన్న బాప్టిజం తీసుకున్నావు, ఈరోజు చర్చికి రాకుండా ప్రార్థన మానేసావు, వాక్యం చదవడం మానేసావు, నీకు చాలా బిజీ అయిపోయావు. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడు? నిన్నే పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటే వాడు వెళ్ళి వస్తూ వస్తూ మరి 7 దయ్యాలు, మరి చెడ్డమైన దయ్యాలు పట్టుకొచ్చి లోపల పెడతాడు. ఇప్పుడు కడపటి స్థితి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ముందు ఒక దయ్యమే, ఇప్పుడు 7 దయ్యాలు. ఏం లాభం బాప్టిజం తీసుకుని, ఏం లాభం చర్చికి వచ్చి? యేసయ్య చెప్పిన మాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగాన్ని క్లీన్ చెయ్యి, నూతనమైన మనసు పుట్టించుము. ఈ ప్రార్థన చేయము. మనం ఏం ప్రార్థన చేస్తాం? నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, మా బాబుని కాపాడు, వాడిని కాపాడు, వీడిని కాపాడు. ఆయనకి ఇంకేం పని లేదా? నిన్ను కాపాడటమే పని ఆయనకి. సో నువ్వు బాగుండు ముందు. మీ నాన్న మీ నాన్న కాపాడు, మా అమ్మను కాపాడని ప్రార్థన చేస్తున్నావే, నువ్వు బాగున్నావు అడిగే ముందు. ఎవరి మాట దేవుడు వింటాడంటే, ఎవడు ఆయన మాట వింటాడు. నువ్వు ఆయన మాట వినకుండా మా అమ్మను కాపాడంటే, మా నాన్న కాపాడంటే, ముందు ఆయన మాట విను, ఆయన చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నీ మాట యేసయ్య వింటాడు. మనం ప్రేయర్ వారేసి ప్రార్థన చేస్తున్నాం కదా, గంటల తరబడి చేస్తుంటాం, వాడిని కాపాడు, వీడిని కాపాడు. ప్రభువా ప్రభువా ప్రభువా, ముందు నువ్వు బాగుపడ్డావా? నీ హృదయం శుద్ధంగా ఉందా? నీ అంతరంగం క్లీన్గా ఉందా? మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? వాడిని కాపాడమంటే రికమెండ్ చేయటమే కదా. నువ్వు ఎలా రికమెండ్ చేస్తావు? నువ్వు రికమెండ్ చేయాలంటే నువ్వు ముందు శుద్ధిగా ఉండాలి కదా. కలెక్టర్ గారికి ఒక ఉద్యోగం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ హర్షితకు జాబ్ కావాలి. నేను కలెక్టర్కి ఫోన్ చేసి, కలెక్టర్ గారు మా హర్షిత జాబ్ ఇచ్చామండి, ఇస్తాడా? ముందు నేను వాడెవడు తెలియాలి కదా. కలెక్టర్ ఏమంటాడు? ఎవడో నువ్వు అంటాడా లేదా? ముందు నేను, కలెక్టర్ గారు నేనండి ప్రశాంత్ కుమార్ అంటే, చెప్పండి సార్ ప్రశాంత్ కుమార్ చెప్పండి అండి, ఇట్లా మా అమ్మాయి వస్తుందంటే, సరే పంపిస్తాను నేను చూసుకుంటా అంటాడు. అసలు నేను పరిచయమే లేకపోతే. సో ఎలా బిహేవ్ చేయాలో మనము ముందు మనం రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. తండ్రితో రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు రికమెండ్ చేయడం మొదలుపెట్టు. నువ్వు రిలేషన్ లేకుండా రికమెండ్ చేయటితే అది మనం చేసే ప్రార్థనలో. ముందు నువ్వు ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేసుకోవాలి? నా హృదయం శుద్ధిగా చేయి, నా అంతరంగాన్ని క్లీన్గా చేయి, అప్పుడు నీ మాట వింటానయ్యా. అప్పుడు యేసయ్య నీ మాట వింటాడు. ఇంకొక మాట చూసుకుందాం. రోమాపత్రిక 12:2. రోమాపత్రిక 12:2. లోక మర్యాద. మర్యాద అంటే అర్థం ఏంటి? గౌరవించడం. లోకాన్ని గౌరవించడం అంటే ఒప్పుకోవటమే. అవి ఒప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? నేను తేడా వచ్చేసింది అక్కడే అంటాడు ముందు దేవుడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద అంటే విగ్రహారాధన, దొంగతనము, ఆ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ లోక మర్యాదలు. అవి నువ్వు మానేయాలి ఫస్ట్. అవి మానేసి ఏం చేయాలి? అప్పుడు ఈ లోక మర్యాద మానేసి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం చెందండి. నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మా కొలీగ్ జాషువా ఉన్నాడు, వాడిని చర్చికి రమ్మంటే రానుపో అంటాడు. ఎందుకంటే తాగుడు మానేయాలరా అంటాడు. చర్చికి రమ్మంటే వద్దొద్దు, నేను చర్చికి రావాలంటే తాగుడు మానేయాలి కదా అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాడు ఏమంటాడంటే, మీ దేవుడు సౌలుని పౌలుగా మార్చుకున్నాడు కదా, నన్ను కూడా మార్చుకోమను అని చెప్తాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ప్రభువా ఇంతమందిని మార్చేవో మా ఆయన్ని మార్చలేకపోతున్నామే అంటాం. మనం ప్రార్థన చేసేటం, మా ఆయన్ని మార్చలేకపోతున్నామే. మార్చడం మొదలు పెడితే ఆయన మార్చడం మొదలు పెడితే ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. ఆయన మార్చడం మొదలు పెడితే అసలు హవ్వ పండు తినేదే కాదు కదా. హవ్వ పండు తినేదా? దేవుడు ఆపేవాడు కదా. ఆయన ఆపడం మొదలు పెడితే ఇంతవరకు కథ తెలిసేదే కాదు. ఆయన మార్చడం మొదలు పెడితే హవ్వ పండు తినేదే కాదు, నువ్వు నేనే కాదు, అప్పుడు దాకా ఉండేవాళ్ళమే కాదు. ఆయన మార్చడు, మనము మారాలి. అట్లయితే ప్రభువా భోజనం పెట్టుకుని, ప్రభువా నాకు ఆకలి వస్తుంది అన్నం పెట్టంటే ఆయన నోట్లో పెడతాడు, వచ్చి పెట్టాడు కదా. ఎవరు తినాలి? ఆయన పరీక్ష రాస్తాడు. నువ్వు పాస్ అవ్వాలంటే ఆయన రాయడు, నువ్వే రాయడు పరీక్ష. ఆయన రాయడు. పరిగెత్తి పందెంలో ఎవరు గెలవాలంటే ఏం చేయాలి? నువ్వే పరిగెట్టాలి.
నువ్వే పరిగెట్టాలి, నువ్వే భోంచేయాలి, నువ్వే చదవాలి, నువ్వే నేర్చుకోవాలి, అంత నువ్వే చేయాలి. అప్పుడు నువ్వంటావు ఆయన చేసేది ఏంటి మరి? ఒక 10th క్లాస్ కుర్రాడు ఇదే అడిగేటోళ్ళు హనుమాన్ జంక్షన్లో. నేను చదివాను, నేను కష్టపడ్డా, నేను రాశాను, ఆయన చేసింది ఏమిటి? ఒక మాట మీకు చెప్తాను, బైబిల్లో ఒక మాట ఉంది, యేసయ్య చెప్పిన మాట, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి. కైసర్ అంటే గవర్నమెంట్, లోక మర్యాద, అది మీరు చేయండి. నేను దేవుణ్ణి ఆత్మ పరిస్థితి చేస్తాను. లోక మర్యాద మీరు చేయండి, ఆత్మ మర్యాద నేను చేస్తాను. నేను వచ్చి లోక మర్యాద చేయను, మీరు వచ్చి ఆత్మ మర్యాద చేయలేరు, మీకు చేత కాదు. ఏది ఎవరు చేయాలో దేవుడు ముందే చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను. లాజరు చనిపోయినప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆ పెద్ద బండరాయి ఉంటే దాన్ని తీసేయమని చెప్పాడు యేసయ్య. నా ప్రశ్న ఏంటంటే, ఆ పెద్ద బండరాయి యేసయ్య తీసేయలేక వాళ్ళకి చెప్పాడా తీయమని? చచ్చిపోయిన లాజరుని లేపుతున్న యేసయ్యకి ఆ పెద్ద బండరాయి కష్టమా? తీసేయగలడు, యేసయ్య తీసేయగలడు. కానీ ఏమంటాడు? ఆ బండరాయి తీయమని ఎవరు చెప్పాడు? మనుషులుగా చెప్పాడు. సో మనిషి చేసే పని మనిషి చెయ్యాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనిషి పని దేవుడు చేయడు, దేవుడి పని మనిషి చేయలేడు. ఒక పని కావాలంటే ఇద్దరు కష్టపడాలి. దేవుడు కష్టపడాలి, మానవుడు కష్టపడాలి. మానవుడు ప్రయత్నం వాడు ప్రయత్నం వాడు చేయాలి, దేవుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. అంతే తప్ప దేవుడా నువ్వు వచ్చి నా పని కూడా నువ్వు చేయమంటే ఇంకా నువ్వెందుకు ఉండదు అక్కడ? సో దేవుడు తప్పు చేస్తున్నప్పుడు ఆపడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆపడు. ఆపితే నువ్వు ఆయన అవసరంలో నువ్వే ఉంటావు భూమి మీద. తప్పు చేస్తున్నప్పుడు ఆపడు, ఎందుకంటే తెలుసు నీకు తప్పని తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నావు? కాబట్టి దేవుడు అంటాడు, నేను తప్పు చేస్తున్నప్పుడు ఆపను. అలా ఆపితే ఆదామే ఆ పండు తినకుండా ఉండేవాడు. కానీ మీ మనసు మీరు మార్చుకోవాలి, మీ బుద్ధి మీరు మార్చుకోవాలి, మీ క్యారెక్టర్ మీరు మార్చుకోవాలి. నేను వచ్చి మారిస్తే మీదే ఉంది అక్కడ అంటాడు. సో ఆయన వచ్చి అందరినీ మార్చడు, అంత క్యారెక్టర్ ఆయనకి అంత సీన్ లేదు, అంత టైం కూడా లేదు ఆయనకి. మనమే మారాలి, లేదా మన భర్తలను మనమే మార్చుకోవాలి. ఒక్కొక్క భర్త మారడానికి 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, లేకపోతే జీవితకాలమే పట్టవచ్చు. కానీ మారటం గ్యారెంటీ. దేవుణ్ణి మించిన వాడు ఎవరు లేడు, దేవుడి జ్ఞానానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ కష్టం హృదయ కాఠిన్యం బట్టి మారటం లేట్ అవుతుందేమో, కానీ మారటం తప్పదు. అందుకే అంటున్నాడు మనమందరం రూపాంతరము పొందాలి. రూపాంతరము అంటే ఏమిటి? రూపాంతరము రూపాంతరం అంటే నీ రూపం మారిపోవాలి, అంతరంగంలో బయటకు వచ్చేయాలి. సో నీ రూపాన్ని బట్టి జనం నిన్ను కేర్ చేయరు. అంబేద్కర్ని ప్రపంచమంతా ఎంత గౌరవిస్తుంది? ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. అంబేద్కర్ చదివిన చదువు గాంధీ కూడా చదవాల. గాంధీ మహైతే డిగ్రీ చేసాడు అంతే. గాంధీ ఒక డిగ్రీ చేశాడు, ఇంకో ఏదైనా డిప్లొమా చేసి ఉండొచ్చు. కానీ అంబేద్కర్ చదివిన చదువు ఎవరు ఇండియాలో ఇంతవరకు ఎవరు చదవాల. అంత గొప్ప చదువు చదివితే లండన్ వాళ్ళు మెచ్చుకుని ఇన్వైట్ చేశారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. నువ్వు కూడా చదువు బైబిల్. నువ్వు ఎక్కడ పుట్టినా, ఎక్కడ ఉన్నా, ఏ లోపల ఉన్నా, ఎంత చీకట్లో ఉన్నా, నీ మొగుడు తిట్టినా, నీ మొగుడు కొంతమంది భర్తలు కేర్ చేయరు, పిల్లల్ని పట్టించుకోరు. అయినా కూడా దేవుడు పట్టించుకుంటాడు. నిన్ను దేవుడు పట్టించుకోవాలంటే నువ్వు దేవుడు తగ్గట్టుగా బ్రతకాలి. అంతే తప్ప దేవుడా రా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయకూడదు. ఎవడు సహాయం చేస్తాడు? దేవుడు. నువ్వు సహాయం చేసుకో, చదువు, కష్టపడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, ఏడు, కన్నీరు కాచు, అప్పుడు దేవుడు నేను సహాయం చేస్తాడు. కాబట్టి నీ ప్రయత్నం లేకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడంటే మాత్రం దేవుడు దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించాడు. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనము. తీతు పత్రిక 2:14. అక్కడ ఒక మాట ఉంది, సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి అన్నాడు. అది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? పాస్ట్ టెన్స్. అంటే ఆ పని అయ్యిందా అవ్వలేదా? ఏ పని? విమోచించే పని అయిపోయిందా లేదా? దెన్ యువర్ రిడీమ్డ్. నువ్వు విమోచించబడ్డావు కదా. మరి ఇప్పుడు దాకా ఏమనుకున్నావు? మనం కష్టపడాలి, మనం ప్రార్థన చేయాలి అనుకున్నాం కదా. కానీ ఏసేనాడు దాన్ని సింప్లిఫై చేసేసాడు. యువర్ ఆల్రెడీ రిడీమ్డ్. నువ్వు విమోచించబడ్డావు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోడి, మీకు చెప్పాను ఆల్రెడీ, కోడి పిల్ల, కోడి పక్షిని
అంటే పెద్ద పెట్టని పుంజులో పెట్టను పట్టుకొని నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో, అది అలాగే ఉంటుంది. 5 నిమిషాలు పట్టుకో, అలాగే ఉంటుంది. వదిలేయి, అలాగే ఉంటుంది. నువ్వు వదిలేసినా అలాగే ఉంటుంది. ఎందుకంటే వాడు ఇంకా పట్టుకున్నాడు అనుకుంటుంది. కోడిపిల్ల కోడేమనుకుంటుంది, వాడు ఇంకా పట్టుకున్నాడు నన్ను అనుకుంటుంది. నువ్వు పాపంలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించాడు, కానీ నువ్వు అక్కడే ఉన్నావు. ఏమనుకుంటావు? సైతాన్ ఇంకా పట్టుకున్నాడు నన్ను అనుకుంటావు. సైతాన్ ఎవడో నీ జీవితంలోకి? నువ్వు ఎందుకు సైతాన్ గాని ఎక్కువ లైక్ చేస్తున్నావు? ప్రతి చిన్న పనికి సైతాన్ గాడు. మొగుడు మాట్లాడిపోతే సచ్చినోడు, సైతానోడు. మొగుడు సైతానా? నువ్వు వాడితో కాపురం చేస్తున్నావా? నీ పెళ్ళాం సైతానా? నువ్వు ఆమెతో ఉంటున్నావా? సైతానికి ఇంపార్టెన్స్ ఇవ్వనే వద్దు. ఇస్తే వాడిని హీరో చేస్తున్నావు మనము. చిన్న చిన్న పనులకు సైతాన్ని జత చేయొద్దు. నువ్వే సాధించగల కార్యాలు, నువ్వు చేయగల కార్యాలు నువ్వు చేయి. ప్రభా నా వల్ల కలిసి ప్రభువుకి అప్పచెప్పు. అంతేగాని చిన్న చిన్న విషయాల్లో దేవుడికి మనం సైతానికి మనం ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. ఇక్కడ ఏమంటారంటే నువ్వు ఆల్రెడీ విమోచించబడ్డావు. నువ్వు కొత్తగా అంటే విమోచించబడ్డావు. నిజమా కాదంటే ఎస్, సిలువలో రక్తం కార్చాడు కదా, ఆ రక్తంతో కడిగాడు కదా నిన్ను. నువ్వు విమోచించబడ్డావు కదా, ఇంకెందుకు బలహీనంగా ఉంటావు? యువర్ ఆల్రెడీ రెడీమ్డ్. రక్షించబడ్డావు, విమోచించబడ్డావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రభువా నేను అంగీకరిస్తున్నానయ్యా, నేను విమోచించబడ్డాను, ఇంకా తప్పు చేయనయ్యా. ఆ మాట నువ్వు చెప్పగలవా? నా పాత జీవితంలో నేను విమోచించబడ్డాను, కొత్త జీవితంలోకి వచ్చేసాను, నన్ను క్షమించయ్యా, ఇక నేను పాత జీవితం జీవించనయ్యా నువ్వు చెప్పగలిగితే ఈ రోజు నుంచి కొత్త జీవితం నీకు వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి, ఆ మాటలు చెప్పండి. ప్రభువా నేను విమోచించబడ్డాను, నన్ను కాపాడు నాయనా, ఆ కొత్త జీవితంలో నన్ను నిలబెట్టు నాయనా, నన్ను స్థిరపరచు, నేను పడిపోకుండా సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన జీవితం దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాడు. గతాన్ని కాల్చివేయమన్నాడు. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పొయ్యొద్దు అంటున్నాడు. పాత నిబంధన కాల్చివేయబడింది అంటున్నాడు. పాత ద్రాక్షరసం అయిపోయింది అంటున్నాడు. గతాన్ని కాల్చివేయమంటున్నాడు. మీరు రూపాంతరం చెందాలి అంటున్నాడు. మీరు ఆల్రెడీ విమోచించబడ్డారు అంటున్నాడు. పొందిన విమోచన అందుకోవాలంటే నీ ప్రార్థన పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రభువా నన్ను రూపాంతరం చెయ్యి. రూపాంతరం కాబట్ట వ్యక్తులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు గారి రూపాంతరం చెందాడు. యాకోబుగా ఉన్న ఇజ్రాయేలు రూపాంతరం చెందాడు. అనేక మంది తమ తమ పాత జీవితాలు మార్చుకున్నారు. సమరయ స్త్రీ పాత జీవితాన్ని మార్చుకుంది. మగ్దలేనే మరియ పాత జీవితాన్ని మార్చుకుంది. నినివే ప్రజలు పాత జీవితాన్ని మార్చుకున్నారు. మేమెందుకు మార్చుకోలేకపోతున్నాం? ఒక్కసారి సహోదరా సహోదరి, ఒకసారి నువ్వెందుకు మారలేకపోతున్నావు? యేసయ్య ముందు పెట్టు. ఎక్కడ తేడా వస్తుంది? ఎందుకు వెనకబడ్డావు? వై యు ఆర్ లాగింగ్ బిహైండ్? వాట్ హ్యాపెన్ టు యువర్ నేచర్, యువర్ క్యారెక్టర్? నీ క్యారెక్టర్ ఎందుకు వెనకబడిపోతుంది? దేవుడిని విమోచించిన తర్వాత కూడా ఆ చీకట్లో ఎందుకు ఉందాం అనుకుంటున్నావు? యేసయ్య నీ కోసం రక్తం కార్చిన తర్వాత కూడా ఇంకా పాపంలోనే, ఇంకా చీకట్లోనే, ఇంకా ఆ పాత బ్రతుకు ఎందుకు నీకు? యేసయ్య అడుగుతున్నాడు, సహోదరి సహోదరుడా, నీ పాత జీవితాన్ని మార్చుకో, పాత తత్వాన్ని మార్చుకో, పాత క్యారెక్టర్ని కాల్చివేయి. నువ్వే చేయాలి, యేసయ్య చేయడు. అది నువ్వే చేసుకోవాలి. నీ పరుగు నువ్వు పరిగెట్టాలి, నీ చదువు నువ్వు చదవాలి, నీ పరీక్ష నువ్వు రాయాలి. నీ జీవితం నీది. గతాన్ని కాల్చివేయకపోతే అది వర్తమానంతో వస్తూ ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మా బిడ్డలతో ఈరోజు మీరు మాట్లాడారు. ప్రాచీన పురుషుణ్ణి మేము గెలిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు.